హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మజ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. అలాగే రేపు శ్రావణ శుక్రవారం రెండో వారం. చాలామంది కొంతమంది అయితే ఫస్ట్ వారం చేసుకునేవాళ్ళు ఫస్ట్ వారం చేసుకున్నారు, రెండో వారం చేసుకునేవాళ్ళు రెండు. అంటే నేనైతే రేపే చేసుకుంటున్నానండి రెండో వారం. అలాగే మన సబ్స్క్రైబర్స్లో కూడా ఎంతమంది రెండో వారం పూజ చేసుకుంటున్నారు అనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో అయితే మెసేజ్ చేయండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడానండి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళ్ళ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపు మన సబ్స్క్రైబర్స్లో ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళంతా నాకు కమెంట్లో మెసేజ్ చేయండి కమెంట్ బాక్స్లో. అలాగే వాట్సాప్లో కూడా మీ లక్ష్మీదేవిని మాకు మీరు ఎలా రెడీ చేశారు ఏంటి అనేది నాకైతే వాట్సాప్లో ఫొటోస్ వీలైతే ఫొటోస్ కూడా షేర్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు నుంచి మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా మన వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే వీడియోని చూస్తున్నారో వాళ్ళంతా ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన విషయాన్ని ఏది ఉన్నా సరే నేను మీతో షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి వీడియోల రూపంలోని. అది మీరు తెలుసుకోవాలి, మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటేనే మీరు ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన వీడియోని చూసేవాళ్ళంతా ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో కొంచెమన్నా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటే ఉండొచ్చు కదండి. అందులోనూ మీతో పాటు నేను కూడా చావన్ ఆకులు అయితే ఆర్డర్ చేసుకున్నానండి. అవన్నీ కూడా ఎలా ఉన్నాయి, నాకు ఎన్ని రోజులకు రీచ్ అయ్యాయి, అలాగే వాటి మీద కవర్ల మీద చాలా మంది లెటర్స్ ఉన్నాయి కదండి, అవి డౌట్ పడ్డారు. అంటే కలర్స్ ఎలా తెలుస్తాయండి మాకు అవి అని. అవి వాట్సాప్లో అడిగిన వాళ్ళకైతే నేను కలర్ చార్ట్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో ఆ కలర్స్ నేమ్స్ నేను కలర్ చార్ట్లో చూసి మీకు అవి ఏ కలర్స్ అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే నాకు మొక్కలు ఎలా వచ్చాయి ఏంటి అనేది చూపిస్తున్నాను చూడండి. నాకు కరెక్ట్గా 4 డేస్కి అయితే మొక్కలు రీచ్ అయినండి. నేను ప్రొఫెషనల్ కొరియర్ లాస్ట్ ఇంకా మానేస్తాను అనంగా పెట్టిన మొక్కలండి ఇవి. నాకు లాస్ట్లో వచ్చినాయి. నా 4 డేస్కి మొక్కలు అయితే రీచ్ అయినాయండి. మొత్తం వచ్చిన మొక్కలు అన్నిటిలోనే నాకైతే ఒక ప్యాకెటే పోయిందండి. అంటే రావడంలోనే ఒక ప్యాకెట్ పోయింది, వదిలిపోయినాయి మొక్కలన్నీ. మిగిలినవి అయితే అన్నీ బాగానే ఉన్నాయండి. ఇప్పుడు అవన్నీ కూడా నేను 1 బై 1 అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. పైన ప్లాస్టిక్ కవర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా వేశారండి. చాలా అసలు తీయడానికే చాలా టైం పట్టింది నాకు అవి. అది ఎందుకు అంత స్ట్రాంగ్గా వేశారా అనుకున్నాను. తర్వాత నేను అనుకోవడం ఏంటంటే ఆ లోపల ఉన్న కోకోపీట్ అనేది తడి ఆరిపోకుండా అంత స్ట్రాంగ్గా, అలాగే రూట్స్ కూడా కదలకుండా డ్యామేజ్ అవ్వకుండా ఏమన్నా అంత స్ట్రాంగ్గా వేశారేమో అనుకున్నాను నేను. కానీ ప్రతి ప్యాకెట్ ఓపెన్ చేశానండి నేను. రూట్స్ కూడా అన్ని మొక్కలకి రూట్స్ కూడా చాలా బాగున్నాయండి, బాగా డెవలప్ అయినాయి. కొన్ని మొక్కలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, కొన్ని అయితే కలర్ని బట్టి, ఒకవేళ అవి పొట్టు మొక్కలు అయి ఉంటాయి కలర్ని బట్టి. కొన్ని ఉంటాయి కదండి, కొన్ని పొట్టు మొక్కలు కొన్ని పొడవు మొక్కలు అలా ఉంటాయి కదా, అలాగా ఒక 3-4 ప్యాకెట్స్ అయితే పొట్టు మొక్కలు ఉన్నాయి. కానీ రూట్స్ అయితే అన్నిటికీ బాగానే ఉన్నాయండి. ఇదైతే మొత్తం ప్యాకెట్ వడిలిపోయి వచ్చిందండి రావడమే అలాగా. ఇంకా పెట్టి చూద్దాం అది వస్తుందో రాదా అనేది ఇంకా చెప్పలేము. కానీ మిగిలినవి అయితే అన్నీ బాగానే ఉన్నాయండి. మొక్కలు అయితే అన్నీ బాగానే వచ్చినాయి. 4 డేస్కైనా బాగానే ఉన్నట్టు. కాకపోతే విపరీతమైన ఎండలండి. నాకు వచ్చిన దగ్గర నుంచి ఎండలే స్టార్ట్ అయినాయి ఇంకా మొక్కలు రావడము. ఇప్పుడు చూస్తున్నారు కదండి, నేను అయితే ప్రతి ప్యాకెట్ ఓపెన్ చేసే చూపిస్తున్నాను మీకు. ఈ మొక్కల సైజు చూడండి, ఒక్కొక్క ప్యాకెట్ ఏమో కొంచెం పెద్దగా ఉంది. ఒక మేడం నన్ను అడిగారండి వాట్సాప్లోనో దేంట్లోనో, మాకైతే ఫస్ట్లో అన్ని చిన్న చిన్న మొక్కలు వచ్చాయండి, మీరు వీడియోలో చూపించినవి అన్ని పెద్ద మొక్కలు వచ్చినాయి, పెద్దగా కనిపిస్తున్నాయి నాకు మొక్కలు అని అడిగారు. లేదండి, చాలా వరకు అందరికీ అలానే వచ్చాయండి. అవి కలర్ని బట్టి కొన్ని పొట్టు మొక్కలు వస్తాయండి. నాకు కూడా అలాగే వచ్చినాయి. నాకు ఇప్పుడు వచ్చిన తర్వాత నేను చూశాను కాబట్టి చెప్తున్నానండి. ఒక 3-4 ప్యాకెట్స్ ఏమో నాకు పొట్టు మొక్కలు వచ్చినాయి, మిగిలినవి కానీ నాకు చాలామంది వచ్చిన తర్వాత ఫోటోలు పెట్టిన వాళ్ళు ఉన్నారు, అలా ఉన్నారు కదా, వాళ్ళే చాలా వరకు అందరి ఎక్కువ పొడవుగానే ఉన్నాయండి మొక్కలు అయితే. అవి ఇవి కూడా మిక్స్ అయ్యే వచ్చినాయి. మరి మీది అన్నీ పొట్టి వచ్చినాయి అంటే నాకు మీరు మరి వీడియో పెట్టారో లేదో నాకు తెలీదు. చూస్తున్నారు కదండి, రూటింగ్ అయితే అన్నిటికీ బాగున్నాయండి. అసలు వేర్లు అయితేనే
అలాగే ఇంకా ఎవరికైనా మొక్కలు కావాలి అని అనుకుంటే కనుక డిస్ప్లే మీద మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుందండి, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే ఇంకొకటి ఏంటంటే చాలామంది గ్రీన్ చామంతి ఉందా అని అడుగుతున్నారండి. మన దగ్గర అయితే గ్రీన్ చామంతి ఉండదండి. మనం ఏ క్యాట్లాగ్ అయితే ఇస్తామో ఆ కలర్స్ మాత్రమే ఉంటాయండి మన దగ్గర. నేను ఇప్పుడు ఆ క్యాట్లాగ్స్లో వాటి నేమ్స్ అయితే చెప్తానండి నేను ఈ వీడియోలోనే, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఇంతకుముందు మనం పంపించింది ప్రొఫెషనల్ కొరియర్ అండి. అప్పుడు 350 ఉండేది. ఇప్పుడు DTDC చేసాం కాబట్టి ఇది హోమ్ సర్వీస్ ఇస్తారు సిటీ సరౌండింగ్స్. అలాగే విలేజెస్ కానీ ఆ సిటీ అవుట్స్కట్స్ అయితే కాల్ అన్నా చేస్తారండి. వాళ్ళు వచ్చి బ్రాంచ్కి వచ్చి కలెక్ట్ చేసుకోమని అయినా చెప్తారు. మినిమం DTDC కూడా 4 days పడుతుందండి. ఏ కొరియర్ అయినా సరే మినిమం 4 days, ఇంకా 3 మ్యాక్సిమం, లేదంటే 4 అండి. కానీ ఈ వీక్లోనే చాలా హాలిడేస్ అయితే రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అయితేనండి మండే నుంచి మళ్ళీ డిస్పాచెస్ అయితే స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఎవరైనా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆర్డర్స్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత మన డిస్ప్లే మీద మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఎవరైనా మొక్కలు కావాలంటే. కానీ ఒక్కటండి, మనం ఏ క్యాటలాగ్ అయితే ఇస్తామో ఆ క్యాటలాగ్లో మొక్కలు మాత్రమే ఉంటాయండి. మళ్ళీ మీరు గ్రీన్ చామంతి ఉందా అని సపరేట్గా నన్ను అడగక్కర్లేదు. గ్రీన్ చామంతి అందులో లేదు అంటే మన దగ్గర లేనట్టేనండి. ఇంకా ఓకే అండి. ఇప్పుడు అయితే నేను కలర్ చార్ట్ చెప్పేస్తాను. ఆ కవర్స్ మీద లెటర్స్ ఉన్నాయి కదండి, PW అని, PU అని, AY అని, ఇలాగా లెటర్స్ ఉన్నాయి. అయితే అవి ఏం కలర్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు కలర్ చార్ట్లో చూసి మీకు క్లియర్గా చెప్తానండి. చాలామంది కొన్ని డౌట్ అయ్యిందండి, ఏం కలర్స్ అనేది. ఈ వీడియో చూస్తే అన్నీ క్లారిఫై అయిపోతాయండి పూర్తిగా చూస్తే కనుక. ఫస్ట్ వచ్చేసి PU అంటేనండి వైలెట్ అంటండి. PU అంటే వైలెట్, Y అంటే ఎల్లో, AY అంటే ఐశ్వర్య ఎల్లో, AY అంటే ఐశ్వర్య ఎల్లో అండి. PW అంటే పూర్ణిమ ఎల్లో, W అంటే వైట్ అండి, PW అంటే పూర్ణిమ వైటు, CH అంటే చాక్లెట్, P అంటే పింకు, R అంటే రెడ్, O అంటే ఆరెంజ్, DR అంటే డార్క్ రెడ్, DP అంటే డార్క్ పింక్ అండి. అంటే మీకు అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను నేను. మళ్ళీ ఒక్కసారి ఎందుకైనా మంచిది మళ్ళీ చెప్తానండి. వైలెట్, PU అంటే వైలెట్ కలర్ అంటండి, Y అంటే ఎల్లో కలర్ అండి, AY అంటే ఐశ్వర్య ఎల్లో, PW అని ఉందంటే పూర్ణిమ వైటు, W అని ఉందంటే వైటు, PW అని ఉందంటే పూర్ణిమ వైటు, CH అని ఉందంటే చాక్లెట్ కలర్ అని, P అంటే పింకు, R అంటే రెడ్, O అంటే ఆరెంజ్, DR అంటే డార్క్ రెడ్, DP అంటే డార్క్ పింక్ అండి. ఇవ్వండి ఆ కవర్స్ మీద ఉన్న లెటర్స్ని బట్టి ఇవి కలర్ చార్ట్లో ఉన్న నేమ్స్ అయితే ఇవ్వండి. మొక్కల కలర్స్ అయితే అవి మటండి. ఓకే అండి. ఇంకెవరైనా చామంతి మొక్కలు కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ ఆగస్టు వరకు మొక్కలు శాప్లింగ్స్ అనేవి నాటుకోవచ్చు. ఇంకా సెప్టెంబర్, అక్టోబర్ అంటే పించింగ్లు చేసేసుకుంటూ ఉండాలండి. తర్వాత మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి మీరు ఎవరైనా ఎంత తొందరగా ఆర్డర్స్ పెట్టుకుంటే అంత మంచిది మాట. నేనైతే నా దగ్గర ఉన్న చామంతి మొక్కలకి ఇప్పటికి 3 times ఏమో పించింగ్ చేశాను నేను. ఇంకా ఈ 2 months ఎలాగో టైం ఉంది కదండి, ఇంకొక 4-5 times అలా నేను పించింగ్ చేసుకుంటూ వెళ్తే మొక్క బుషీగా వస్తుంది, మొగ్గలు కూడా ఎక్కువ వస్తాయన్నమాట. యాక్చువల్గా అయితే వారానికి ఒక్కసారైనా పించింగ్ చేసేసుకుంటూ ఉండాలండి, అప్పుడే బాగా వస్తుంది మొక్క అనేది బుషీగా. అది కూడా ఎప్పటి నుంచి అంటే మనం లాస్ట్ మంత్ జూలై నుంచే మనం పించింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయాలన్నమాట అండి. ఇంక ఇప్పుడు కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఏంటంటేనండి, వాళ్ళు ఇంకా మొక్కలు పెట్టుకున్న తర్వాత 10-15 days అయితే ఆగాలండి. 15 days తర్వాత నుంచి పించింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మొక్క నాటుకోవాలి, అది హెల్తీగా నిలబడిన తర్వాతనే మనం పించింగ్ అనేది స్టార్ట్ చేయాలి దానికి. ఇప్పుడు మనకు వచ్చిన మొక్కల్లో కొన్ని పొడవు మొక్కలు చాలా ఉన్నాయండి. ఒక 3-4 ఏమో పొట్టి మొక్కలు వచ్చినాయి, కానీ మిగిలిన అన్ని పొడవు మొక్కలు. యాక్చువల్గా ఆ పొడవు మొక్కల సైజే పించింగ్ సైజ్ అండి. అసలు చెప్పాలంటే అంత సైజు వచ్చిన తర్వాత పించింగ్ అనేది స్టార్ట్ చేసేసుకుంటారు. కాబట్టి మనం ఏంటంటే ఈ మొక్కలను ఇప్పుడు నాటుకుంటున్నాం కాబట్టి ఒక 10-15 days తర్వాత అవి నిలబడ్డాయి అని అన్నప్పుడు వాటిని మనం పించింగ్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చండి. కాబట్టి ఎవరైనా ఆర్డర్స్ పెట్టుకోవాలనుకుంటే కొంచెం త్వరగా అయితే పెట్టుకోండి.
మీకు ఇంకొక విషయం చెప్పాలండి. నేను మొన్న నర్సరీకి వెళ్ళాను మట్టి కోసం అని వెళ్తేనండి, అక్కడ చామంతి మొక్కలు చూశాను. ఆల్రెడీ అప్పుడే పువ్వులైతే స్టార్ట్ అయిపోయినాయండి. మొత్తం చెట్టు నిండా పువ్వులున్నాయి. ఇప్పుడు మనం అలాంటివి తెచ్చి పెట్టుకున్నా కూడా వేస్ట్ అండి. ఎందుకంటే అవి ఆ పువ్వులు వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత మొక్కలు బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుందండి అవి. ఇంకొక దగ్గర చూశానండి, ఇంకో నర్సరీలోని 120 చెప్పారు. కానీ ఆ చామంతి అయితే చాలా బాగా నచ్చిందండి నాకైతే. పాట్‌లో ఉంది. కానీ అదేంటంటే మినియేచర్ చామంతిలాగా చెట్టు పొట్టిగా ఉంటుంది. చెట్టు నిండా మొగ్గ ఉంటుందండి. పువ్వులు కూడా చాలా అందంగా ఉంటాయి. అలాంటి చెట్లయితే చాలా అందంగా ఉంటాయన్నమాట. కానీ అవి కూడా చెప్తున్నాను కదండీ! అవి బ్రతికే ఛాన్సెస్ తక్కువుంటాయి. మనకేంటంటే ఎప్పుడైనా సరే ఈ శాప్లింగ్సే బెస్ట్ అండి. ఇప్పుడు మనం ఒకటండి, చాలామంది మా దాంట్లో 10 పోయినాయండి, 20 పోయినాయండి అని అంటున్నారండి. కానీ మనం పెట్టినయి అన్నీ బ్రతకాలని అయితే లేదండి. మనం తీసుకున్న శాప్లింగ్స్‌లో 5 శాప్లింగ్స్‌లో కనీసం 2 పోయినా, ఒక 2 బతికినా చాలండి. అది నేనైతే అదే చెప్తాను నేను. ఎందుకంటే సగం అన్నీ పెట్టినట్టే అన్నీ బ్రతకాలని లేదు. ఇప్పుడు నాదైనా చూస్తారు కదా మీరు, నేను చూపిస్తానండి. ఇప్పుడు నా మొక్కలు ఎలా వచ్చినాయో చూపించాను. రేపు నేను పెట్టిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను నేను. పెట్టి 4, 5 రోజులయింది కాబట్టి 4, 5 రోజుల తర్వాత ఆ పాట్‌లో ఎన్నున్నాయో మీకు చూస్తే మీకే అర్థమైపోతుంది. నా మొక్కలు ఎన్ని పోయినాయో, ఎన్ని బతికినాయో కూడాని. అదండి మనకు 100% ఏది సరే శాప్లింగ్ అనేది అది ఒకటి ఆన్‌లైన్‌లో వచ్చింది. ఏదైనా సరే మనం 100% ఛాన్స్ అయితే పెట్టుకోకూడదండి. 50-50 పెట్టుకోండి ఎప్పుడైనా సరే. నేనైతే అదే చెప్తానండి నేను. ఇంకొకటి ఏంటంటే కొరియర్ అండి, నేనైతే చెప్తున్నాను, మనకు మొక్కలు పంపించేటప్పుడు వాళ్ళు చాలా హెల్తీగా ఉంటాయండి. ఎందుకంటే 1 డేలో ఒక ఆయన కోయంబత్తూరు ఒక ఆయన వెళ్ళినాయండి. 1 డేలో వెళ్ళిపోయిన మొక్కలు నాకు ఫోటో పెట్టారాయన. నిజంగా ఎలా ఉన్నాయంటేనండి, మనకు అలా తీసి అలా ఇచ్చిన మొక్కలు ఎలా ఉంటాయండి, అంత హెల్తీగా ఉన్నాయండి ఆయనయి. మనకేంటంటే కొరియర్ 4 డేస్ టైం పడుతుంది కాబట్టి మొక్కలు ఎలా వస్తున్నాయండి. కాబట్టి మనకి ఇప్పుడు పెట్టిన ప్రైస్‌లో కనీసం మనం నర్సరీ నుంచి ₹100 పెట్టి మొక్క కొని తెచ్చుకునే దాంట్లో ఆ ₹100లో మనకు 10 మొక్కలు ఇందులో బతికినా చాలు కదండీ. అయితే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటేనండి, మనం 60 మొక్కలు కొనుక్కున్నాము అని అంటే అందులో సగం బ్రతికినా చాలు అన్న ఉద్దేశంతోటే నేను చెప్తున్నానండి. ఒకవేళ మీకు అది తప్పు అనిపిస్తే సారీ అండి. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ పెట్టిన ఈ ప్రైస్ అండి, మనం నర్సరీలో తెచ్చుకుంటే 4 మొక్కలు వస్తాయండి. 400కి 4 మొక్కలు వస్తాయి. అదే ఇప్పుడు ఆ 4 మొక్కలు మీకు బ్రతుకుతాయండి? అసలు గ్యారంటీ అయితే ఉండదండి ఆ మొక్కలకైతే, నేను చెప్తున్నాను. అదే మన ఈ శాప్లింగ్స్‌కి అయితేనండి కనీసం ఇందులో ఇప్పుడు మనకి ఒక 20 మొక్కలైనా మీకు నెక్స్ట్ సీజన్‌కి ఉండకుండా ఉంటాయండి? ఒకసారి చెప్పండి. నేను ఆ లెక్కన క్యాలిక్యులేట్ చేస్తానండి నేను ఎప్పుడైనా సరే. మనకు ఆన్‌లైన్‌లో వచ్చినాయి కదండీ! నేను ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు తెప్పించుకున్నాను వేరే దగ్గర చామంతి మొక్కలు. అందులో నాకు 20 మొక్కల్లో 10 మొక్కలైతే పోయినాయండి. 10 బతికినాయి నాకు. కాబట్టి నేను ఆ ఉద్దేశంతోటి ఎప్పుడైనా సరే 100కి 100 హోప్స్ పెట్టుకోకూడదనే అని చెప్తానండి నేను. ఇప్పుడు అలాగే నేనైతే ఈ మొక్కలన్నీ నాటేసుకుని 5, 6 రోజులు అయిపోయిందండి. 5, 6 రోజుల తర్వాత నాకు ఎన్ని మొక్కలు సర్వైవ్ అయినాయి అనేది కూడా నేను లాస్ట్‌లో అయితే వీడియో యాడ్ చేశాను. చూసేయండి ఒకసారి. నేను పెట్టుకున్నప్పుడు కూడా కుండీలు అయితే 3 కుండీల్లో పెట్టానండి. 10 ప్యాకెట్స్ వరకు 3 కుండీల్లో పెట్టాను. ఒక ప్యాకెట్ అయితే ఆల్రెడీ మనకు వచ్చినప్పుడే పోయింది. ఇంకో ప్యాకెట్‌ని మాత్రం వేరే కుండీల్లో పెట్టాను. అందులో 3 మొక్కలు 4 మొక్కలు బతికినీయండి. ఇంక ఈ 3 ప్యాకెట్లు, ఈ 3 కుండీల్లో పెట్టినవైతే మీరు ఎన్ని మొక్కలు బ్రతికినాయి అనేది ఇప్పుడు చూస్తారు మీరు. నాకు ఎన్ని మొక్కలు సర్వైవ్ అయినాయి అనేది. ఇప్పుడు మనకు వచ్చినప్పుడు ఇలా ఉన్నాయండి. అలాగే నేను పెట్టినప్పుడు కూడా, ఈ కుండీల్లో పెట్టినప్పుడు కూడా మొక్కలు ఎలా ఉన్నాయి అనేది కూడా పైన పిక్ యాడ్ చేస్తాను నేను. అలాగే 5, 6 రోజుల తర్వాత నాకు మొక్కలు ఎన్ని సర్వైవ్ అయినాయి అనేది కూడా మీరు ఇప్పుడు చూస్తారు మీరు. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చూసేవాళ్ళంతా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోద్దండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఆ గ్యాపులన్నీ కూడా మొక్కలన్నీ పోయినాయేనండి, తీసేసాను నేను ఆల్రెడీ. ఈ 5, 6 రోజులకండి ఇప్పుడు ఈ మొక్కలన్నీ ఇలా ఉన్నాయి. ఇంకొక వారం రోజులు చూస్తేనే కానీ మనకు తెలియదండి ఈ మొక్కలు ఎంతవరకు సర్వైవ్ అవుతాయి అనేది. నాకైతే ఒక 30 మొక్కల వరకు బ్రతికినాయి అనే అనిపిస్తుందండి. 30, 35 అలా బ్రతుకుంటాయేమో